నమస్తే అండి, నేను మీ సంజయ్ శ్రీపతి. మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథంలోని ధ్యాన కౌశలం నుంచి జ్ఞానానికి మార్గం ఏకాగ్రత అనే చాప్టర్ని ఈరోజు తెలుసుకుందాం. జ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటి? మొదటిగా, జ్ఞానం మనకు ఇచ్చే అత్యుత్తమమైన బహుమతి జ్ఞానమే. రెండవ ప్రయోజనం ఏమిటంటే, అది మన దుఃఖాన్నంతటినీ తొలగిస్తుంది. తన మనస్సును విశ్లేషించడం ద్వారా మానవుడు ఎల్లప్పుడూ నాశనం కానిది, స్వభావ సిద్ధంగా శాశ్వతమైనది, పవిత్రమైనది, పరిపూర్ణమైనది అయిన ఒక వస్తువును ఉన్నదున్నట్టు ముఖాముఖి చూస్తాడు. అప్పుడు అతడి దైన్యం, దుఃఖం దూరమవుతాయి. ఈ జ్ఞానాన్ని పొందే మార్గం ఒక్కటే. దానినే ఏకాగ్రత అని పిలుస్తారు. ప్రయోగశాలలో పనిచేసే రసాయన శాస్త్రవేత్త తన మనస్సు యొక్క శక్తులన్నింటినీ ఏకాగ్రం చేసి ఒకే బిందువు మీదకి తెచ్చి తాను పరిశీలిస్తున్న పదార్థాల మీదకు పంపుతాడు. ఈ విధంగా ఆ పదార్థాల యొక్క రహస్యాలను కనుగొంటాడు. ఖగోళ శాస్త్రవేత్త తన మనస్సు యొక్క శక్తులన్నింటినీ ఏకాగ్రం చేసి తన ఖగోళదర్శిని ద్వారా వాటిని అనంతాకాశంలోకి పంపుతాడు. తద్వారా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు తమ తమ రహస్యాలను అతడికి బయల్పరుస్తాయి. మీతో మాట్లాడుతున్న విషయం మీద నా మనస్సును ఎంతగా కేంద్రీకరించగలిగితే నేను ఆ విషయాన్ని అంత స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను. మీ ఆలోచనలను మీరు ఎంత ఎక్కువగా ఏకాగ్రం చేస్తే అంత స్పష్టంగా మీరు నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతారు. ఈ మానసిక శక్తులను కూడగట్టి ఏకాగ్రం చేయడం ద్వారానే ప్రపంచంలోని విజ్ఞానమంతా సంపాదించబడింది. ప్రపంచం దాని రహస్యాలన్నింటినీ వెల్లడించడానికి సిద్ధంగా ఉంది. మనకు ఎలా తట్టాలో, ఎలా ప్రేరేపించాలో తెలిస్తే చాలు. ప్రకృతిని, ప్రపంచాన్ని తట్టడానికి కావలసిన బలం, శక్తి ఏకాగ్రత ద్వారా వస్తాయి. మానవ మేధాశక్తికి అంతులేదు. అది ఎంత ఏకాగ్రమైతే అంత శక్తి ఒకే బిందువు మీద కేంద్రీకృతమవుతుంది. అదే దీనిలోని రహస్యం. మనస్సుకు బయట ప్రపంచం మీదికి వెళ్ళే స్వభావం ఉండడం సహజం. కాబట్టి బయట ఉండే వస్తువుల మీద దానిని కేంద్రీకరించడం సులువు. కానీ మతధర్మం, మనస్తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత వంటి విషయాలలో ఇటువంటి సౌలభ్యం ఉండదు. వీటి విషయంలో అధ్యయనం చేసేవాడు, అధ్యయనం చేయబడే వస్తువు, ఈ రెండూ ఒకటే. వస్తువు లోపలిది, అది మన మనస్సే. దానిని పరిశోధించడం చాలా అవసరం. మనస్సే మనస్సును అధ్యయనం చేస్తుంది. మనస్సుకు పునరాలోచన చేసే, అంటే తనను తాను గమనించగలిగే శక్తి ఉందని మనందరికీ తెలుసు. నేను మీతో మాట్లాడుతున్నాను. ఇదే సమయంలో ఇంకొక వ్యక్తిలాగా నేను మాట్లాడుతున్న మాటలను నేనే తెలుసుకుంటున్నాను, వింటున్నాను కూడా. పని, ఆలోచన ఆ రెంటిని మీరు ఒకేసారి చేయగలరు. అదే సమయంలో మీ మనస్సులోని ఒక భాగం ప్రక్కనే నిలబడి మీరు ఏమి ఆలోచిస్తున్నారో చూస్తూ ఉంటుంది. మనస్సుకుండే శక్తులన్నింటినీ ఏకాగ్రం చేసి మనస్సు మీదకే మరలించాలి. చొచ్చుకు వచ్చే సూర్యకిరణాల వెలుగులో కారు చీకట్లు అలముకున్న మూలలు కూడా తమ రహస్యాలను బయటపెట్టినట్లు ఈ ఏకాగ్రమైన మనస్సు తనలోనే దాగి ఉన్న రహస్యాలన్నింటినీ బయటపెడుతుంది. ఈ విధంగా విశ్వాసానికి పునాది అయిన నిజమైన, అచ్చమైన మతాన్ని మనం చేరుకుంటాము. మనలో ఆత్మలనేవి ఉన్నాయా, లేవా? జీవితం క్షణభంగురమా, శాశ్వతమా? ఈ విశ్వంలో భగవంతుడనేవాడు ఒకడున్నాడా, లేక ఎవరూ లేరా అనే విషయాలు మనంతట మనమే తెలుసుకుంటాము. ఇదంతా మనకు సాక్షాత్కరిస్తుంది. రాజయోగం బోధించాలనుకునేదంతా ఇదే. మనస్సును ఏకాగ్రం చేయడం, తద్వారా మన మనస్సు లోలోతులలోని నిగూఢ స్థానాలను కనుగొనడం, అలా కనుగొన్న సత్యాలను అన్ని విషయాలకు అన్వయించి జ్ఞానాన్ని పొందడమే ఈ బోధనల గమ్యం. మీరు ఏ మతానికి చెందినవారు? నాస్తికులా, ఆస్తికులా,
క్రైస్తవుల, మహమ్మదీయుల, యూదుల, బౌద్ధుల అని రాజయోగం ఎన్నడూ అడగదు. మనం మనుష్యులం, అది చాలు. ప్రతి మనిషికి మతధర్మాన్ని అన్వేషించే హక్కు, శక్తి ఉన్నాయి. ప్రతి మనిషికి ఎందుకు అని కారణం అడిగేందుకు, దానికి సమాధానాన్ని తనకు తానుగా తెలుసుకునేందుకు హక్కు ఉంది. అయితే దానికోసం శ్రమ కోర్చి పనిచేయవలసి ఉంటుంది. ఇప్పటిదాకా రాజయోగం నేర్చుకోవడానికి విశ్వాసం కానీ నమ్మకం కానీ అవసరం లేదని గమనించాం. మీకు మీరుగా తెలుసుకునే వరకు దేనిని నమ్మకండి. అదే ఈ శాస్త్రం నేర్పేది. పరమసత్యం ఏ ఆధారం లేకుండా తనకు తానుగా నిలబడగలదు అంటూ జ్ఞానానికి మార్గం ఏకాగ్రత. ఏకాగ్రత వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని స్వామి వివేకానంద ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. మనం మరొక చాప్టర్లో దృఢ మనస్కులు కండి అన్న విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.